టీఆర్ఎస్ రాష్ట్ర నేత రవి యాదవ్ పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గత 10 రోజుల క్రితం షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కార్పొరేటర్ బాపునగర్, గోపీనగర్ కాలనీలలో డ్రైనేజీలు కుంగిపోవడంతో వాటిపై ప్లకార్డులను ప్రదర్శించి పెండింగ్ పనులు ఉన్నాయని ప్రజలకు సూచించడంతో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ టీఆర్ఎస్ నేత రవి యాదవ్ పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్ లీగల్ టీం అడ్వకేట్లు పోలీస్ స్టేషన్ కు వచ్చి పిటిషన్ కేసులు నమోదు చేసి తప్పుడు ఆరోపణలు చేసిన కేసులు సుప్రీంకోర్టులో కూడా చల్లవని అడ్వకేట్లు స్పష్టం చేశారు. అసలు రవి యాదవ్ పై కేసు నమోదు చేయడం సమంజసం కాదని అడ్వకేట్లు దుయ్యబట్టారు. అనంతరం టీఆర్ఎస్ నేత రవి యాదవ్ మాట్లాడుతూ రాబోయే కార్పొరేటర్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఓటమి భయంతో ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నాడని, ఇలాంటి 100 కేసులు నమోదు చేసినా నేను దేనికి భయపడానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ 33 జిల్లాల ప్రజలు రాబోయే ఎన్నికలలో అరికెపూడి గాంధీకి తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. ఇందులో అడ్వకేట్లు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 483 అండర్ సెక్షన్ 356, 352. రీసెంట్గా హైకోర్టు జడ్జిమెంట్, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నల్లబాలు కేసులో క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉంటారో, ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆయననే కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని క్లియర్గా నల్లబాలు గారి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, హైకోర్టు చెప్పడం జరిగింది. కన్సెంట్ డీసీపీ గారికి, కన్సెంట్ మేజిస్ట్రేట్లకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మా రవి యాదవ్ గారి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ అయిన విధానం మనం చూస్తుంటే ఇక్కడ క్లియర్గా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని పోలీసులు వైలేట్ చేసిరని మనకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ రవి గారు చేసిన తప్పు ఎక్కడ కూడా, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం, వాళ్ళు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం రవి యాదవ్ మీద ఎఫ్ఐఆర్ చేయొద్దు అని చెప్పి 41 సిఆర్పిస్కి వాళ్ళు ఏదైతే 35 క్లాస్ 3 నోటీస్ ఇవ్వడం జరిగిందో దానికి మేము క్లియర్గా రిప్లై రాయడం జరిగింది. ఏదైతే రవి యాదవ్ గారి మీద నమోదు చేసినటువంటి కేసు ఉందో చట్ట ప్రకారం ఈ కేసు చెల్లదు. 35 క్లాస్ 3 ప్రకారం ప్రాపర్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల ప్రకారం, జడ్జిమెంట్లు ఎక్కడ కూడా జడ్జిమెంట్లో డీజీపీ గారు క్లియర్గా జడ్జిమెంట్ను వైలేట్ చేస్తున్నారు. ఇప్పటికైనా అంటే నల్లబాలు గారి కేసులో డీజీపీ గారికి, కన్సెంట్ పోలీసులకు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లని మీరు ఫాలో చేస్తే తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే సీనియర్ లీడర్ రవి యాదవ్ గారి లాంటి సీనియర్ లీడర్లని అంటే అనగదొక్కే కార్యక్రమం, రాజకీయ ప్రలోభాలకు లోబడి ఈరోజు కేసు చేసినట్టు మనకు కనబడుతుంది. ఇలాంటి పొలిటికల్ వెండక్టర్ మీద చేసినటువంటి కేసులకి బీఆర్ఎస్ క్యాడర్ భయపడదు. మేము బీఆర్ఎస్ లీగల్ టీం రవి యాదవ్కు అండగా ఉంటుంది, రవి యాదవ్ను కాపాడుతుంది. తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా ఈరోజు రవి యాదవ్కి బీఆర్ఎస్ లీగల్ టీం అండగా ఉంటుంది. తప్పుడు కేసులు, ఈ కేసు మీద కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు క్లోజ్ చేయకపోతే మేము హైకోర్టుకి వెళ్ళి అదేవిధంగా క్రిమినల్ డిఫమేషన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఫర్దర్గా ఏ కేసు పెట్టినా ఇక్కడ ఈ పరిధిలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజంగా రివీల్ చేసినట్టయితే, అగ్రీవ్డ్ పర్సన్ కంప్లైంట్ ఇచ్చినట్టయితే మాత్రమే ఎఫ్ఐఆర్ చేసే అవకాశం చట్ట ప్రకారం ఉంటుందని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ లీగల్ టీం రవి యాదవ్కు మద్దతుగా పిఎస్కి రావడం జరిగింది. ఏ కేసులైనా బీఆర్ఎస్ లీగల్ టీం రవి యాదవ్కు మద్దతు తెలపడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్, నల్లబాలు కేసు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ను కూడా బేఖాతరు చేస్తూ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. రెండో విషయాన్ని చెప్తే ఈ ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి సెక్షన్ల గురించి చూస్తే 352, 356 అండ్ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ పెట్టిండ్రు. 352 ఏం చెప్తుందంటే ఇన్సల్ట్ అని, 356 ఏం చెప్తుందంటే డిఫమేషన్ అని. ఇప్పుడు రవి యాదవ్ గారు వేసినటువంటి సోషల్ మీడియాలో వేసినటువంటి పోస్ట్ ఏంటంటే, అయ్యా నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినావు, బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినావు, ఆ మా పార్టీకి వెన్నుపోటు పొడిచి నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరినవన్నాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరినవని అంటే ఇన్సల్ట్గా ఫీల్ అయితే ఆ పని నువ్వు చేయొద్దు. రెండోది డిఫమేషన్. నువ్వు పార్టీ మారి కాంగ్రెస్లో పోయినావు, ఈ పార్టీ టికెట్ మీద గెలిచినావు, బీఆర్ఎస్ టికెట్ మీద కాంగ్రెస్లోకి పోయినామని చెప్పినాం. అది డిఫమేషన్ అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఆ పార్టీ మారొద్దు. అంటే నువ్వు చేసిన దానికి నువ్వు సిగ్గుపడుతున్నావా, ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నావా, డిఫమేటర్గా ఫీల్ అవుతున్నావా, అది నువ్వు జవాబు చెప్పాలా. మూడోది సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా అశ్లీలమైనటువంటిది సోషల్ మీడియాలో వేస్తే, మరి గాంధీ గారికి సంబంధించిన అశ్లీలమైనటువంటిది ఏం వేయలేదే రవి యాదవ్, మాకైతే కనిపించలేదే. సరే వాళ్ళ నాయకులు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టాలని రాజకీయ దురుద్దేశంతో కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎట్లా మీరు చేసిర్రు,
ఈ సెక్షన్లు పెడతాప్పుడు సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా లేదా అని చూసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇది హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లైన్లో ఉన్నదని చూసుకోవాల్సిన అవసరం లేదా? అంటే గుడ్డిగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఏది చెప్తే అది మీరు చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా చేయడం వల్ల జరిగేది ఏంటంటే ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం పోతుంది. ఇకనైనా ఇట్లాంటివి ఇవన్నీ చర్యలు మానుకోవాలి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే చేసిరో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం, దీన్ని స్క్వాష్ చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకో విషయం చెప్పేదానుకుంటున్నాను నేను షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి. అయ్యా, ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రజల ఓట్లతో గెలిచినావు. మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖంని చూసి ఆయన మీద నమ్మకంతో నీకు ఓటేసిర్రు. నువ్వు నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పెడిచి వేరే పార్టీలో పోయినావు. దాని గురించి ఏమైనా ఉంటే ప్రాయచిత్తం చేసుకో. ఓటేసిన వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రజాస్వామ్యంలో. ప్రశ్నిస్తే తప్ప నువ్వు అభివృద్ధి చేస్తలేవు, అభివృద్ధి కోసం పోయినా అని చెప్పినావు. అభివృద్ధి ఏదని ప్రశ్నించడం తప్ప ఏది తప్పు? మా ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నీకు చేత కాకపోతే, నీకు జవాబుదారీతనం ఉండడం నీకు ఇష్టం లేకపోతే తక్షణమే మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలబడి గెలువు. అప్పుడు మేము అడగము, ఏ బీఆర్ఎస్ నాయకుడు కూడా నేను క్వశ్చన్ చేయడు. అంతేగాని ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్రాక్ట్ కాని సెక్షన్స్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కూడా పక్కదో పట్టించి ఈ పోలీసులతో ఈ కేసులు చేస్తే జరిగేది ఏం లేదు. తాటాకు చప్పుళ్లకు భయపడేటోడు ఏడలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, అదేవిధంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ వచ్చే ఎలక్షన్లో, అది జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయ్యిండొచ్చు, వచ్చే జనరల్ ఎలక్షన్ అని అయ్యిండొచ్చు, నిన్ను ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విధాల అండగా ఉంటామని ఏ రోజైతే చెప్పిండ్రో ఆ రోజు ఇవాళ మా లీగల్ టీం మొన్న నోటీస్ వచ్చిన 5వ తారీఖు నుంచి ఫాలో అప్ చేసుకుంటూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు, నల్లబాలు కేసులు ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఈరోజు సిఐ గారికి సమర్పించడం జరిగినది. భవిష్యత్తులో కూడా ఏ కార్యకర్త మీద ఏం జరిగినా ఈ కాన్స్టిట్యున్సీలో 5 నిమిషాల లోపల మా అధిష్టానానికి పోతుంది, 5 నిమిషాల లోపల మా లీగల్ టీం అలర్ట్ అవుతుంది, 5 నిమిషాల లోపల మా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆ రోజు చెప్పింది. ఈ రోజు చేసి చూపించింది. జై తెలంగాణ, జై షేర్లింగంపల్లి నియోజకవర్గంలో షేర్లింగంపల్లి యువ నాయకుడు రవి యాదవ్ గారిని జరిగింది. దానికి ఆయనకు మద్దతుగా మీ అందరం కూడా ఈ యొక్క మియాపూర్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మొన్న కూడా 4 రోజుల క్రితం అందరిని పిలిచిండ్రు, నోటీస్ ఇచ్చిండ్రు రవాణాకి, దీనికి సంజాయిషి సమాధానం ఇవ్వాలని చెప్పిండ్రు. ఈరోజు కూడా మా లీగల్ అడ్వకేట్స్ తోటి ఈరోజు మేము ఆ యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా అడ్వకేట్స్ నల్లబాలు కేసు కింద మీరు ఎట్లా కేసు ఫైల్ చేస్తారు అని చెప్పేసి కూడా గట్టిగా అడగడం జరిగింది. వాస్తవం చూసి ఇది కోఇన్సిడెన్స్. ఈయన నిక్ నేమ్ కూడా నల్లబాలు. ఈయన నిక్ నేమ్ ఎవరైతే కంప్లైంటెంట్ ఉన్నాడో ఉప్పలపాటి శ్రీకాంత్ అనే అతని పేరు, నిక్ నేమ్ నల్లబాలు. ఆ నల్లబాలు అనే అతను నల్లబాలు కేసు చూసుకుంటే బాగా అర్థమవుతుంది అని చెప్పేసి కూడా నేను షేర్లింగంపల్లి పార్టీ మార నాయకులకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితం మీకు ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీకి ఒక పింక్ బుక్ ఉంది. ఆల్రెడీ పింక్ బుక్లో ఏ అధికారి, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఏ అధికారులు అయినా సరే మా పార్టీ నాయకులని, కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతుర్రో ఈ యొక్క పింక్ బుక్లో మేము రాయడం జరుగుతుంది. రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఎక్కడ పనిచేసినా కానీ మా ప్రభుత్వం వీళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మీ సభాముఖం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే మీకు 2 విషయాలు తెలియాలి. ఇప్పుడు మా రవణ ఏమన్నారు, మీరు పార్టీ మారిండ్రు అని అన్నారు. తప్పేముంది దాంట్లో? మీరు ఎందుకు మారిండ్రు? టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు, టీఆర్ఎస్ల నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఎందుకు పోయారు? ప్రజల స్వలాభం కోసం పోయినరా, మీ స్వలాభం కోసం పోయినరా? నా మీద 3 సంవత్సరాల క్రితం 3 కేసులు పెట్టారు. ఇక చూడండి, 3 కేసులు. ఈ కేసులతో ఏమవుతుంది? చిత్తుకాయతాలతో సమానం ఈ కేసులు. ఈరోజు చూసినట్టయితే ఎవరైతే ఈ నల్లబాలు ఉప్పలపాటి శ్రీకాంత్ అనేటోడు కేవలము ఎమ్మెల్యేని కార్పొరేటర్ పదవిని అడ్డం పెట్టుకొని 2 గ్రేటర్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఈ యొక్క భూములని గ్రేటర్ ఇన్ఫ్రా పేరు మీద కబ్జా చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ 2200 ఓట్లతో నేను గెలిచినా కాబట్టి ఒక కార్పొరేటర్ పదవిలో నేను 2200 కోట్లు సంపాదిస్తా అని చెప్పేసి ప్రజలకు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.